ఏం చేస్తారు? చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు పంపిస్తాం కదా మనం, వాళ్ళు ఏం పట్టుకొని వెళ్తారు చేతిలో? ఏమండి? ఈతాకులు పట్టుకొని, ఈత మట్టలు పట్టుకొని ఓసన్న ఓసన్న జయం జయం అనుకుంటా ముందు సాగిపోతూ ఉంటారు. ఆ మట్టలకి పూలు కూడా పెడతారు, డెకరేషన్ చేస్తారు కదండి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇంకొద్దిసేపు ఉంటే మన దుబాయ్లో కూడా సంఘస్థులు కూడా వివిధ రకాల చర్చి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మట్టలు తీసుకొని చక్కగా వీధుల్లో కనపడతారు. మా పొద్దునే వచ్చినప్పుడు కూడా ఒక మట్టలు పట్టుకొని వెళ్తా ఉందన్నమాట. చాలా సంతోషంగా వెళ్తుంది. ఓకేనండి. అయితే ఈ యొక్క మట్టల ఆదివారం గురించి మళ్ళీ ఒకసారి ధ్యానం చేయాలంటే మరి ఒక సంవత్సరం రావాలి, అంతే కదా. మట్టల ఆదివారం గురించి ధ్యానం చేయాలంటే ఎప్పుడు ధ్యానం చేస్తాం? మరలా ఈస్టర్ ముందు వచ్చే మట్టల ఆదివారం. సో సంవత్సర కాలం అంతా సరిపోయే మట్టల ఆదివారం యొక్క సందేశం ప్రతి ఒక్కరు వినాలండి. వినే వాక్యం జాగ్రత్తగా మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఓకేనండి. ఇంతకీ ఏంటి మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు మట్టల ఆదివారం గురించి దాని యొక్క వివరణ బైబిల్ మనకి ఏమిస్తుంది అనేది దానిలోని మనం ఏం నేర్చుకోవాలి, మన ఆత్మకు అవసరమైన ఆహారం ఏముంది దానిలోని మన వాక్యాన్ని తెలిసి చూద్దాం ఒకసారి. మట్టల ఆదివారం గురించిన సందేశము ఒక 4 భాగాల్లో 4 సువార్తల్లో ఉంటుందండి. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలు ఈ యొక్క భాగంలో మనకు కనపడతా ఉంటుంది. ముందుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాల్లో ఉంటుందండి. అదేవిధంగా రాసుకోండి. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు, ఆ తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 44 వచనాలు, ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 15 వచనాలలో ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఒక వివరణ అక్కడ మనకు కనపడతా ఉంటుందండి. అయితే ఒక సువార్తలో లేని ఇంకో సువార్తలో కొన్ని ఎక్స్ట్రా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే మనం యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుతా ఉండండి. ఎవరన్నా మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపించి బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల ఇవి ప్రభువును కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను. ఈ యొక్క 3 వచనాలు ముందు మనం అధ్యయనం చేయాలి. ఓకేనండి. అయితే యేసుక్రీస్తు వారంట తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే, ఏ ఊరికి వెళ్ళాడు? బేత్పగే. తర్వాత ఇంకొక లూకా సువార్త కానీ యోహాను సువార్తలో కానీ బేత్పగే బేతని అనే గ్రామాలు 2 గ్రామాలు ఉన్నాయి. బేత్పగే బేతని అనే గ్రామాలకి యేసుక్రీస్తు వారు తన శిలువ మరణానికి తర్వాత పునరుద్ధానం అయ్యే ఒక వారానికి ముందు అక్కడికి వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వెళ్తున్నప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే ఇద్దరు శిష్యుని పిలిచి ఏం చెప్పాడు? కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి అని చెప్పి ఎవరు పంపించారండి? 2 శిష్యులు పంపించారు. ఎంత అద్భుతం అండి! శిష్యులను పిలిపించి శిష్యులకి పని చెప్పినట్టు ఈ వాక్యం మనకు కనపడుతుంది. ఈరోజు శిష్యులు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి ఏమండి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఉంది కదా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుడు ఇస్తున్న పని, శిష్యులకి ఇచ్చిన పని ఏంటో తెలుసా? కట్టబడిన గాడిదని విప్పి తోలుకు రావాల్సిన పని ఎవరికి ఇచ్చారండి? శిష్యులకి ఇచ్చాడు. ఆ రోజు ఆ శిష్యులకి ఇచ్చాడు. ఈ రోజు ఏ శిష్యులకి ఇచ్చాడండి? ఏ శిష్యులకి ఇచ్చాడు? శిష్యులుగా ఉన్న మనకి ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు పిల్లరా? ఏం పని ఇచ్చాడు? గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. అది ఏముంది? ఎలా ఉంది? కట్టబడి ఉంది ప్రియుల. సరేండి, కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పే పని ఎవరికి ఇచ్చాడండి? శిష్యులకి ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రియుల.
యేసుక్రీస్తు వారి రాజ్యంలో మరి శిష్యులుగా తయారు చేసిన మీరు మరి శిష్యులుగా చెప్పవలసిన పని, మరి శిష్యులుగా మనం చేయవలసిన పని ఏంటంటే కట్టబడిన గాడిద పిల్లలను విడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది పిల్లలు. అది వాక్యం అదే చెప్తుంది. మరి ఇంతకీ మరి ఆ రోజు గాడిదని కట్టేశారు కదా, కట్టబడింది కదా, మరి మరి ఇప్పుడు ఏం కట్టబడి ఉంది ప్రియులారా? ఏం కట్టబడి ఉంది? ఎవరు కట్టేశారు? ఎవరిని కట్టేశారు? ఒకసారి బైబిల్లో ఆలోచిద్దాం ప్రియులారా. ఒకసారి మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో తీస్తారా? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. చూసారండి, దుర్మార్గులంట కట్టు కట్టేశారంట. ఎవరికి? దుర్మార్గులు ఎవరికి హానికరంగా చేస్తూ ఉంటారండి? దుర్మార్గులు నీతిగా బ్రతికే వాళ్ళకి, మరి పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళకి హాని తలపెడతారు. అందుకే వారు కట్టేస్తారు పని చేయకుండా. దుర్మార్గులు దేవుని పని చేయకుండా అపవాది వారిని పురికొలిపి ప్రేరేపించి మరి వాళ్ళ యొక్క బంధకాల్లో చేస్తుంది. అదే మరి ఇంకొక వచనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మాట ఉంటుంది పిల్లలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరిని, చూసారండి, సాతాను ఏం చేసినాక, సాతాను తన ఇష్టము చొప్పునంట అది ఏది ఎవరిని ఇష్టపడిందంటో వారిని ఏం చేస్తుందంట, చాలా పట్టేస్తుందంట, కట్టి పడేస్తుంది. అంటే అపవాది బంధకాల్లో ఈరోజు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. అపవాది బంధకంలో అబంధహస్తాల్లో చెరపట్టబడి ఉన్నారు. మరి ఈరోజు శిష్యులుగా మనం ఏం చేస్తాం? ఏమండి, కట్టబడిన వారు కనబడుతున్నారండి. అపవాది చేత బంధింపబడిన వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు పిల్లలు. మన పెద్దలు జయపాలన్న గారు ఒక మంచి మాట చెప్తా ఉంటారండి. బ్రదర్, మీరు దుబాయ్ అంతా తిరుగుతూ ఉంటే యవనస్తులు దారి తప్పిపోతున్నారు అని ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరిస్తా పురికొల్పేవాడండి. మరి మన సంఘ కాబట్టి కరుణాకర్ అన్న గారు ఈ ట్రూవే మిషన్ ఉద్భవించడానికి కారణం అదేనండి. ఎంతో మంది దుర్మార్గులు కట్టిన కట్లను అపవాది యొక్క బంధకముల నుండి విడిపించడానికి మరి యొక్క ట్రూవే మిషన్ స్థాపించబడిందండి. ఎంతో మంది పెద్దలు మరి వారు ఒక ఆలోచన విధానాన్ని మరి పంచుకొని ఆ ద్వారా స్థాపించబడిందండి ట్రూవే మిషన్. అంటే మరి ఆ కట్టను, మరి అపవాది కట్టిన కట్లను విప్పడానికి ఎంతో మంది శిష్యులు కావాలి. ఆ శిష్యులలో మరి ఎంతమంది చేరారు, ఎంతమంది ఆ పని చేస్తున్నారు ఆలోచించండి. ఏమంటే ఏమైనా చిన్న గొడవలు జరిగితే గాడిద అంటారా? మన దేంతో పోలుస్తారు? గాడిద అని పోలుస్తారు. ఇంకా తింగర పని చేస్తే అట్టగాడిద అంటారు. అవునండి, గాడిద అంటారు, అట్టగాడిద అంటారు. ఎందుకంటే లోకంలో ఎంతో మంది గాడిదలుగా ఉన్న వారిని కట్టేసిందండి అపవాది. మనమే తిట్టుకుంటా ఉంటాం, గాడిదతో ఎందుకు పోలుస్తున్నాం? ఇదిగోండి, కట్టబడిన గాడిద అక్కడ ఉంది. అపవాది కబంధహస్తాల్లోకి వెళ్ళిపోయిన ఎంతో మంది గాడిదలుగా ఉన్నారు. దాన్ని అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? విడిపించి నా యొద్దకు తీసుకుని రండి. బా, ఎంత మంచి వాక్యం అండి. ఆనాడు ఎప్పుడో యేసుక్రీస్తు వారు చెప్పిన పనిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆలోచించండి, శిష్యులుగా ఉన్న వారి పని ఏంటంటే ముందుగా చేయవలసిన పని విడిపించాలి. వెతకాలి. ఎంతో మంది తిరుగుతూ ఉన్నారండి. ఎంతో మంది అపవాది యొక్క బంధకాలలో ఉన్నారు. ఒకసారి ఆలోచించరా? విడిపిద్దామా? తీర్మానం చేసుకుందాం ఈరోజు. మరి యొక్క మట్లాదివారంలో దేవుడు చెప్తున్న సందేశం ఏంటో తెలుసా? మీ యొక్క పనిని దేవుడు గుర్తు చేస్తా ఉన్నట్టు, ఎవరి పనిని వారికి దేవుడు గుర్తు చేస్తా ఉన్నట్టు ఆ బంధకాల నుండి విడిపించాలని చెప్పి. నెక్స్ట్ చదవండి, మత్తయి సువార్త. అయితే ఇంకొక రిఫరెన్స్ చదువుతామండి. అట్లా ఉన్న యేసుక్రీస్తు వారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు చదువుతామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు. సహోదరులారా,
మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను మ్మ్. గొప్ప వంశము వారైనను మ్మ్. అనేకులు పిలువబడలేదు గాని మ్మ్. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు మ్మ్. జ్ఞానులను సిగ్గుపరచుటకు మ్మ్. లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మ్మ్. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు మ్మ్. లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మ్మ్. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు మ్మ్. లోకములో నీచులైన వారిని మ్మ్. ఎన్నికరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మ్మ్. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. బా చూసారండి, ఎవరిని ఎన్నుకున్నాడంటే యేసుక్రీస్తు వారు? ఏమండి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? లోకములో చేదరించుకొని పెంటగా ఉన్న వారిని దేవుడు వారిని ఎన్నుకున్నాడండి. నిజమే కదండి. మన స్థితి ఎక్కడ ఉంది, ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకుంటే, పనికిరాని మనల్ని, మనం ఏంటో లోకానికి తెలియదండి, ఎవరు తెలియదు మనకి. అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని ఈరోజు ఈ దుబాయ్ ప్రాంతంలో ఇక్కడ మమ్మల్ని నిలబెట్టాడు. ఎంత ధన్యత అండి, ఎంతో గొప్ప ధన్యత. ఈరోజు మరి చక్కగా మన సంపాదన, ఒక్కొక్కరి సంపాదన ఇండియాలో డాక్టర్ సంపాదన కన్నా ఎక్కువ సంపాదించేస్తుంది. అవునండి, ఇండియాలో డాక్టర్ సంపాదించే సంపాదన కన్నా దుబాయ్లో సంపాదించే వారి సంపాదన ఎక్కువ. ఎందుకు? ఆ ధన్యత దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఇదిగోండి, మనల్ని పెంట కుప్ప నుండి లేవనెత్తి ఈరోజు నీకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి అట్లాంటి స్థానాన్ని మనం ఎప్పుడు మర్చిపోగలుగుతున్నాం. ఆయన ఎన్నుకోవటమే దేవుడు చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్. పనికిరాని వారిని ఎన్నుకొని వారి చేత మరి వారికి దేవుని వాక్యం మరి నేర్పించి పదును పెట్టి దేవుడు వారి చేత బోధింపజేస్తారు పిల్లలు. మనం ఎప్పుడు మరి దేవుని దృష్టిలో పెంట కుప్పలుగా ఉన్న దేవుని దృష్టిలో మనల్ని ఎప్పుడు ఆయన ఉన్నతమైన స్థానంలో పెడతాడని చెప్పి దేవుడు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుండి మరి చదువుతామండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారులో చెప్పుడి అన్నది. చాలండి. అయితే ఇందాక మనం మరి వాక్య పట్టణంలో చదివే కదండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనము నెరవేరటానికి ఇదిగోండి యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ చెప్పబడింది. మరి నీ రాజు ఒకసారి చదవండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియుల రాసులో రాజు గాడిద ఎక్కడం చూశారండి. సామాన్యంగా రాజులు ఏమెక్కుతారండి? ఏమండి? గుర్రాలు ఎక్కుతారు రాజులు. మరి ఈ రాజు ఏమెక్కుతున్నాడు? ఎవరి కోసం? మన కోసం. గాడిద దేనికి సూచన? నేను సాత్వికం కలిగిన వాడు, నేను యుద్ధం చేయడానికి రావట్లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇదే రాజు మరి తర్వాత రెండో రాకల్లో గుర్రాన్ని ఎక్కిస్తాడు. ఏమండి? మరి ఆయన శిక్షించడానికి వస్తాడు, యుద్ధం చేయడానికి వస్తాడు. మరి ఇప్పుడు మరి 2000 సంవత్సరాల క్రితం రాజు సాత్వికం కలిగి ఎలా వస్తున్నాడండి? దీనుడై సాత్వికం కలిగి మన కోసం వస్తున్నాడు, మన కొరకు వస్తున్నాడు. మరి అలాంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగండి? ఏమండి? మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగా? ఆయన అందరితో సమాధానం కలిగి ఉండాలని చెప్పి సమాధాన స్థితి కలిగజేయాలని చెప్పి మరి ఆయన గాడిదను ఎక్కించి వస్తున్నట్టు మనకు కనపడతా ఉంటున్నారు. ఎందుకు సమాధాన స్థితి కావాలి? మనుషులు ఇప్పుడు ఏమైనా గొడవ పడితే మనం ఒకరితో ఒక సఖ్యత కలిగి ఉండాలని కోరుకుంటాం, ఒకరితో ఒక సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటాం. మరి దేవునితో సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటాం. ముందుగా మనం దేవునికి విరోధులు అయిపోయాం. ఎందుకు విరోధులు అయిపోయాం? ఆయనకి మనకు మధ్య అడ్డుగా ఉంది ఏంటండి? ఏమండి? పాపం. దేవునికి మనకి అడ్డుగా ఉన్నది పాపము. సమాధానం లేదు, మధ్యలో పాపం అడ్డం వచ్చేసింది. ఒకసారి లేవియా కాండము 26వ అధ్యాయం 14 నుండి మరి 18 వచనాలు చదివితే, ఒకసారి లేవియా కాండం 26వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకొని ఎడల 26వ అధ్యాయం మీరు నా మాట లేవియా కాండం 26వ అధ్యాయం మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపగా నా కట్టడలను నిరాకరించిన ఎడలను
నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపగా నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను నేను మీకు చేయనుదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తిన విత్తనంలో మీకు వ్యర్థములుగాను మీ శత్రువులు వాటి పంటను తినదరు. నేను మీకు పగవాడనగుదును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు. మీరును ఎవరును మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను. పాపమును బట్టి ఏడంతలు దండిస్తాను. చూసారా ఎట్లా విరోధంగా మారిపోయినారు ఆనాడు ఇజ్రాయేలీలు. మరి ఈరోజు మరి పాపమును బట్టి మనం కూడా దేవునికి ఎలా ఉన్నాం? సమాధాన స్థితి కోల్పోయాం. సమాధాన స్థితిని కోల్పోయాం పాపమును బట్టి. మరి ఆ సమాధాన స్థితిని మన నుండి మరి కోల్పోయిన స్థితిని మరలా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తండ్రితో సమాధానపరిచారు. అందుకే గాడిద ఎక్కి వస్తున్నాడు ప్రియులారు ఈరోజు సమాధాన స్థితి కలుగు చేయాలని యేసుక్రీస్తు వారు. ఆ సమాధాన స్థితి కలుగు చేసిన తర్వాత మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అది మరి 11వ వచనం చదవండి. 5:11. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం. మనం ఇదివరకు చదువుకున్నాం కదా, సమాధాన స్థితి ఎందుకు పొందలేదు అంటే దానికి కారణం ఏంటంటే పాపం. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు యేసుక్రీస్తు వారు మరి తో సమాధానంగా మరి సమాధాన స్థితి మరి తండ్రి అయిన దేవుడితో యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఏమండి, సమాధాన స్థితి పొందుకోలేకపోతే ఇప్పటికీ కూడా దేవునికి మనము ఎలా ఉన్నామంటే విరోధంగానే ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్మి మరి బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకుంటామో వారికి ఏమైందంటే సమాధాన స్థితి వస్తుంది. మరి ఆ సమాధాన స్థితి కొరకే కదా యేసుక్రీస్తు వారు ఆ రోజు గాడిదనెక్కి మరి మన కొరకు సమాధానం ఇవ్వడానికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. మరి ఆయన ద్వారానే సమాధాన స్థితి, వేరే ఎవరి ద్వారా మనకి సమాధాన స్థితి అనేది కలగదని చెప్పి తన యొక్క వాక్యం ద్వారా మరి సెలవిస్తా ఉన్నట్టు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 వచనం చూద్దాం పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడైనట్టు. ఇలా ఆ సమాధానకారకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సమాధాన స్థితి పొందలేని వారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తాము. ఒకవేళ సమాధాన స్థితి పొంది ఉన్నవారు ఏం ఆలోచించాలి తెలుసా? మరి మరలా మరి పాపాన్ని చేస్తున్నామేమో. ఒకసారి సమాధానం పరిచాడు, మరలా పాపం చేసి మరలా మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. మరి యేసుక్రీస్తు వారు మరి చక్కగా గాడిద మీద వస్తాడు కదా, మరి రెండో రాకడలో ఎలా వస్తాడండి? రెండో రాకడలో ఎలా వస్తాడు? ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుతామండి. మొదటిసారేమో గాడిద మీద ఎక్కి వచ్చాడు సమాధాన స్థితి పొంది ఇచ్చడానికి. ఇప్పుడు రెండో రాకడలో ఎలా వస్తాడండి? మేఘముల మీద వస్తాడు. ఎలా వస్తాడు? మేఘాల మీద వస్తాడు. అప్పుడు సమాధాన స్థితి పొందించడానికి వచ్చాడు, ఇప్పుడు మాత్రం మేఘాల మీద వచ్చాడు. అప్పుడేమో ఏం జరిగిందండి? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొద్దరు అని చెప్పి భూజనులందరూ చూస్తారు. అప్పుడు అక్కడ కేవలము మరి ఆ యెరూషలేము ప్రాంతం వారే చూశారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చే రెండవ రాకడలో మేఘాల మీద వచ్చేప్పుడు మాత్రం భూజనులు అందరూ చూస్తారు. చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఇంకా సమాధాన స్థితి పొందలేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది?
ఏడుపు ఒకటే తక్కువ. ఒకవేళ సమాధాన స్థితి పొంది కూడా పాపం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఒకసారి మరి దేవుడితో సమాధానం ఉందా లేదా మనం ఒకసారి ఆలోచించాలి. సమాధానం ఇచ్చేది యేసుక్రీస్తు తన రక్తం ద్వారా. కానీ మరలా మరి పాపము చేస్తే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నామో లేదో ఈరోజు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తామని అంటున్నాను. మరి మత్తయి సువార్తకి వెళ్ళిపోదామండి. మత్తయి సువార్త 21 అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదవండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. చాలు. ఇక్కడ మరి మరి యేసుక్రీస్తు వారు చక్కగా గాడిద మీద ఊరేగించుకోవడానికి వస్తా ఉన్నప్పుడు శిష్యులు అడిగి చెప్పారు కదా శిష్యులకి, మీరు కట్టబడిన గాడిద పిల్లలను తోలుకొని రమ్మన్నారు. తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఏం చేస్తున్నారండి? బట్టలను చెట్ల కొమ్మలు దారి పొడవునా పరిచెప్తున్నారు. మరి దీన్ని ఏం ఆలోచించాలి? ప్రియులారా? మరి బట్టలు పరిచారు, వస్త్రాలు పరిచారు అంటే హానరింగ్ చేస్తున్నారు, రాజుని హానర్ చేస్తున్నారు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఒకసారి బట్టలు ఎందుకు పరుస్తారు చూద్దామండి. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 12-13 వచనాలు. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లానే, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాడు. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాగా ఊదించి యోగు రాజై ఉన్నాడని చాటి. చూసారంటే రాజుగా పట్టాభిషేకం పొందుతున్న వ్యక్తి హానర్ చేయడానికి వారు ఏం చేస్తున్నారంట? తమ వస్త్రాలు ఎక్కడ ఏం చేస్తున్నారు? కింద పరుస్తున్నారు. రాజుగారు నడవడానికి వస్త్రాలు పరిచి చక్కగా హానర్ చేస్తారు. గౌరవ సూచకంగా తమ వస్త్రాలు మరి కింద వేసినట్టు మనకు కనపడుతుంది. అవునండి. మరి యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మేఘారుహుడే వస్తాడు కదా, మరి మీరే వస్త్రాలు పరుస్తారు? మనమే వస్త్రాలు పరవాలి? చెప్పండి, మనం ఏ వస్త్రాలు పరచాలి? ఆనాడు వారేమో తమ వస్త్రాలు పరిచారు. మరి ఈనాడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు, మేఘాల మీద వచ్చినప్పుడు మనం ఏ వస్త్రాలు పరచాలి? ఒకసారి వస్త్రాలు మరి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. ఒకసారి జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చును. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించారు. చాలండి. చక్కగా ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మలిన వస్త్రాలంట. ఏమండి? మలిన వస్త్రాలు ఉన్నాయంట. ఎవరికి? యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడే. మలిన వస్త్రాలు అంటే వస్త్రాలు మలినమైపోయినాయి పిల్లలు. ఈరోజు మనం ధరిస్తున్న వస్త్రాలు కూడా పాపముతో మలినమైపోయినాయి. ఏమండి? పాపముతో మలిన వస్త్రం అయిపోయినాయి. ఆ మలిన వస్త్రాలు చూసి దూత ఏమంటుంది? తీసివేసి ఏ వస్త్రాలు ధరిస్తానంటుంది? ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేస్తానంట. మరి ఈరోజు కూడా మనం ఏం చేయాలండి? మరి మలిన వస్త్రాలుగా ఉన్న మన పాపాన్ని తీసివేసేసుకోవాలి. మరి రాజుకి హానా చేసేటప్పుడు ఎలాంటి వస్త్రాలు పరచాలండి? బాగా దుమ్ము ఉన్నాయి, రక్తం మరకలు ఉన్నాయి, లేదంటే మసిగుడ్డలు పెడతారా కింద? అప్పుడు రాజు ఊరుకుంటాడా? ఇమీడియట్గా తీసుకెళ్ళి వీడు ఇట్లాంటి వస్త్రాలు అని చెప్పి శిక్షించండి అని చెప్పి జైలు వేస్తాడు. అవునా? మరి అది గౌరవ సూచన కాదు. ప్రశస్తమైన వస్త్రాలు వేయాలి. రాజుగారు వచ్చేటప్పుడు కొత్త వస్త్రాలు ధరించాలి. మరి యేసుక్రీస్తు వారు 2వ రాకడప్పుడు మేఘాల మీద వస్తారు కదా, మేఘాల మీద వచ్చినప్పుడు మన వస్త్రాలు ఎలా ఉండాలండి? మలినంగా ఉండకూడదు. అందుకే ఏం చేయాలంటే ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4 వస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4 వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు ఆర్టీస్‌లో నియంత ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా
కొందరు వస్త్రాలను అపవిత్రం చేసుకొని కొంతమంది ఉన్నారంట. వస్త్రాలను చూడండి ఎంత జాగ్రత్తగా కలిగి ఉన్నారు. రాజుగారు వస్తారు, మరి పట్టాభిషేకం జరిగింది. మరి పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజుగారిని ఆనా చేయడానికి నా వస్త్రాలు పవిత్రంగా ఉంచుకోవాలి అనే ఆశ కలిగి ఉన్నారు. చూడండి వాళ్ళు ఎక్కడున్నారంట, సార్దీస్లో కొంతమంది ఉన్నారంట. అందరూ అపవిత్రపరచుకోలేదు, కొంతమంది మాత్రం జాగ్రత్త కలిగి తమ వస్త్రాలను పవిత్రపరచుకున్నారు. పిల్లరా, ఈ రోజు మన వస్త్రాలు మరి ఎవరు జాగ్రత్తగా పవిత్రపరచుకున్నారో ఆలోచించండి. ఎవరు జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకున్నారో ఆలోచించండి. మరి యొక్క వస్త్రాలు మలినం చేసుకున్నారా? చేసుకుంటే కూడా వారికి ఒక అవకాశం ఉంది. ఏ అవకాశం ఉందండి? ఇదే ప్రకటన గ్రంథము 7:14 ఇదే ప్రకటన గ్రంథం 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియననిగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని చూసారండి, మలినంగా వస్త్రాలు జాగ్రత్తగా చూసుకునేవారు కొంతమంది ఉన్నారు. మరి మలినమైన వస్త్రం వారికి, మలినమైన వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏం ఇచ్చాడండి? వస్త్రాలు మురికి పట్టిన వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? శుభ్రం వెళ్ళి, అది అక్కడ సర్ఫ్ ఉంది, దాంతో శుభ్రపరచుకొని రండి. మనం బట్టల మురికైతే ఏం చేస్తామండి? ఇంత సోప్ వేసి సర్ఫ్ వేసి వాషింగ్ మిషన్లో పడేస్తాం, తెల్లకి తెలుగు చేసుకోవడానికి. దేవుడు మనకి ఏం అవకాశం ఇచ్చాడు తెలుసా? గొర్రె పిల్ల రక్తములో వస్త్రములో తమ వస్త్రములు ఉదుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి, చూసారా? ఆయన వచ్చే రెండో రాకడలో మీ యొక్క వస్త్రాలు దేనిలో ఉతుక్కోవాలి? ఒకవేళ మలినం అయిపోతే దేనిలో ఉతుక్కోవాలి? గొర్రె పిల్ల రక్తంలో ఉతుక్కోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి 2000 సంవత్సరాల క్రితం గాడి మీద వచ్చాడు, మరి నీ రాజు సాత్వికంతో వచ్చాడు. ఆ రోజు వారు వస్త్రాలు పరిచాడు. మరి యేసుక్రీస్తు వారి రెండో రాకడలో మరి మేఘారూఢుడై వచ్చినప్పుడు నీ యొక్క హానరింగ్ ఏ విధంగా ఉంటుంది? ఎలా దేవుడిని హానర్ చేస్తాం? అలా ఇప్పుడు దాకా మీరు ప్రశస్తంగా ఉంటే ఓకే, ఒకవేళ మీరు మలిన వస్త్రాలు కలిగి ఉంటే వెంటనే ఏం చేయాలండి? గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కోవాలి. ఉతుక్కొని అప్పుడు ఆయన్ని ఆ వస్త్రాలు ఎవరి ముందు పరచాలి? దేవుడు ముందు పరచాలి. వస్త్రాల గురించి అయిపోయింది. నెక్స్ట్ దేని గురించి? మట్టలు. వస్త్రాలు పరిచారు, చెట్ల కొమ్మలు నరికి మరి పరిచారు. మరి చెట్ల కొమ్మలు దేనికి సూచన? మట్టలు అంటే దేనికి సూచన అండి? ఒకసారి లేవియా కాండము 23:39-40. లేవియా కాండము 23:39-40. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. 23:39-40. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవరించి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహానికి సూచన మట్టలు. ఏమండి? ఉత్సాహానికి సూచన. ఏమన్నాడు? దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొక్క నుండి నిరంజి చెట్లను పట్టుకొని 7వ దినమున మీ దేవుడైన యెహోవా సన్నిధి ఉత్సాహము చేయాలి. ఉత్సాహానికి సూచన మట్టలు. మరి ఈరోజు కూడా మరి ఉత్సాహంతో, ఉత్సాహం ఎవరికి ఉంటుందండి? సంతోషం ఎవరికి ఉంటుంది? సంతోషం ఎవరికి ఉంటుందండి? చక్కగా ఏమి మనకి వెనకాల ఏమి గిల్టీ ఫీలింగ్ లేని వాటికి సంతోషం ఉంటుంది. ఏమండి? ఆ గిల్టీ ఫీలింగ్ పోవాలంటే పాపం చేసామనుకోండి, పాపం అనేది అనుకోండి మనకి పొడుస్తూ ఉంటుంది. పాపం లేనివాడు ఎలా ఉంటాడు? దేవుడిలో ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. మరి అలాంటి సంతోషం కలిగి ప్రతి ఒక్కరు ఉత్సవం చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ తర్వాత ఏం చేశారండి? జయము, హోసన్నా జయమే అనుకుంటా
ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండి వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. చూసారండి, సర్వోన్నతమైన స్థలములలో స్థలములలో జయము, జయము జయము హోసన్నా జయము అనుకుంటా చక్కగా మంటలు పట్టుకొని వారందరూ ఉత్సవం చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. ఉత్సవం చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. ఆయన వచ్చింది కూడా అందుకేనండి. ఆయన వచ్చింది భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? లూకాసు వార్త 4:18-19 వచ్చినారు. లూకాసు వార్త 4:18-19. నా మీద ఉన్నది. ఆ. వీరులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారండి, రాజు ఎందుకు వచ్చిందండి? రాజుగా పట్టాభిషేకం జరిగింది. రాజు ఎందుకు వచ్చాడండి? బీదలకు సువార్త ప్రకటించడానికి. మరి ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదల కలిగించడానికి, మరి పుట్టి వారికి చూపు కలిగించడానికి, నలిగిన వారికి విడుదల విడిపించడానికి, ప్రభు హితవస్త్రం ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడని చెప్పి మరి యేసుక్రీస్తు వారు చెప్తున్న సందర్భం పిల్లలు. మరి ఈరోజు మరి మరి మీకు రక్షణ ఉందా? ఆయన రక్షించడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. మరి ఆ రక్షణ పొందుకున్నామా? ఆ రక్షణ పొందుకున్న వారే మరి హోసన్నా జయము, హోసన్నా జయము అని సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటారు. తెలుసు కదా అందరికీ రక్షణ ఎలా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 10:9 వచ్చిన అదేవిధంగా యేసు ప్రభువు నీ నోట్లో ఒప్పుకొని దేవుడిని మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏమండి, రక్షింపబడిన వాడు హోసన్నా జయమని ముందుకు సాగుతాడు. రక్షణ లేనివాడు ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఎక్కడికి వెళ్ళిపోతాడు? రక్షణ లేనివాడు నిత్యము మరి అగ్నిగంధకాల్లో బంధింపబడటానికి వెళ్తాను. మరి ఈరోజు దేవుడు తన వాక్యములో ఏం చెప్తున్నాడండి? ఏం ప్రేరేపిస్తున్నాడు తన వాక్యం ద్వారా మనకి? మట్లాది వారి యొక్క వాక్యం ఏం చెప్తుంది? కట్టబడిన గాడిదను విడిపించడానికి ఎవరు బయలుదేరాలి? శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలండి? తమ యొక్క బాధ్యతను గుర్తు చేసుకొని ముందుకు సాగిపోవాలి. మరి యేసుక్రీస్తు వారు గురించి ప్రకటిస్తా మరి ఆయన రెండో రాకడ కొరకు సిద్ధపడతా ఉండి మేఘాలు కూడా వచ్చినప్పుడు మరి ఆయన హారా చేయడానికి మరి మలిన వస్త్రాలుగా ఉన్న మన వస్త్రాన్ని మరి దేంతో శుద్ధి చేసుకోవాలి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించుకుంటున్నారు. ఆ రక్తంలో శుద్ధీకరింపబడిన వాడు రక్షణ పొందుకుంటాడు. రక్షణ పొందుకున్న వాడు ఏమంటాడు? హోసన్నా జయమ అనే ఉత్సాహ ద్వానముతో మట్టలు కొట్టుకొని ఆనందంగా జయధ్వానాలు చేస్తూ ఉంటాడు. కానీ నిజమైన మట్టల ఆదివారం ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎప్పుడు జరిగిందండి ఇది? ఎప్పుడు జరిగింది? భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమం. భవిష్యత్తులో మనం చేసుకోవాల్సిన మట్టల ఆదివారం గురించి ఇక్కడ ఏముంది చెప్పబడింది. 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఒక మట్టల ఆదివారం. రేపు భవిష్యత్తులో ఇంకొక మట్టల ఆదివారం జరిగిందండి. చూసారా ఎంత చక్కగా చెప్పాడు? చూసారా, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. ఎవరు అర్హులు? ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు అర్హులు. ప్రియులారా, వస్త్రాలు మలిన వస్త్రాలని రక్తంలో ముంచుకొని శుద్ధీకరించుకొని మరి యేసుక్రీస్తు వారి రెండో రాకడలో మరి మరి హోసన్నా జయము, హోసన్నా జయము అక్కడ ఏం పట్టుకుంటారు? ఖర్జూర మట్టలు పట్టుకొని. చదవండి ఒకసారి. ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అబ్బా రక్షణకై స్తోత్రం అని చెప్పాలి ప్రియులారా. దానికి ఎంతమంది సిద్ధపడి ఉన్నారు ఒకసారి ఆలోచించుకుంటున్నారు. ఏదో 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది, మట్లాదివారం అయిపోయింది, చక్కగా గాడి పిల్ల మీద ఊరేగించారు, వస్త్రాలు వచ్చారు, మట్టలు పట్టుకున్నారు, అయిపోయింది, హోసన్నా జయము అని అనుకుంటున్నారా? లేదండి. రేపు భవిష్యత్తులో ఇంకోటి ఉంది. మళ్ళీ భవిష్యత్తులో
ఇదే సీను, ఇదే మరి మన రాజుని హాన చేయవలసిన సందర్భం ఉంటుంది. ఆ సందర్భం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నిజంగా ఎదురు చూసేవారైతే మరి ఆయన చెప్పిన పనులన్నీ నెరవేర్చాలి. పిల్లలు కట్టబడిన గాడిని విడుదల చేయాలి, తీసుకొని రావాలి. ఏమండి మరి మనం ఏం చేయాలి? మరి శిష్యులుగా తయారు చేయాలి. ఆ శిష్యుడు కూడా ఎలా ఉంటాడంటే అందరినీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములను, బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టి వచ్చేవాడండి శిష్యుడు అంటే. చూసారండి మరి మట్టలాదివారం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లలు ఎవరికైతే రక్షణ లేదో ఆ రక్షణ తెచ్చేయడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. మరి సాత్వికంగా మరి భారవాహ్యమైన వాహనం మీద మరి గాడిద పిల్ల మీద ఊరేగుతా మరి ఆ రోజు మరి మన యొక్క పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు రాజుగా అభిషేకింపబడ్డారు. పిల్లలు మరి అలాంటి రాజుగా అభిషేకింపబడిన తర్వాత మరి శిలువ మరణం పొంది మరి చక్క విజయోత్సవంతో మరి తిరిగి పరలోకానికి చేరుకున్నారు. మరి రెండవ రాకల్లో కూడా మేఘాల మీద వస్తారు. మళ్ళీ మేఘాల మీద మరి మేఘార్హుడే వచ్చుచున్నాడు. మరి మేఘార్హుడే వచ్చుచున్నప్పుడు మరి ఒక మీరు వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి వస్త్రాలు పరుస్తారు? విజయోత్సవంతో పరుస్తారా? విజయోత్సవం మంటలు పట్టుకొని మరి ఆయన ఎదుర్కోవడానికి శక్తి మనకుందా? మరి మన వస్త్రాలు తెల్లగా ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించుకుంటూ మరి ఈ యొక్క వాక్యాన్ని మరి ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ చక్కగా మరి అలాంటి బ్రతుకు మనం బ్రతకాలని చెప్పి ఆయన యొక్క వాక్యంలో ముందుకు సాగిపోయే విధంగా దేవుడి యొక్క మట్లాదివారాన్ని మనకి యొక్క వాక్యాన్ని వివరించారు. అట్టి ధన్యతను దేవుడు తండ్రి దేవుడు అందరికీ దయచేది కాక మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కరుణాకరణ గారికి మరి సభాధ్యక్షుడైన ఉదయన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.